గ్రామానికి చెందిన కొమరమ్మ తన సొంత స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన కొమరమ్మ తన సొంత స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 3972/2025 కు సంబంధించిన తన సొంత భూమిలో ఆత్మకూరు రాజయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు అక్రమంగా ప్రవేశించి గోడ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకారంతో ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వివాదంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హుజూరాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు IA నెంబర్ 7605/2026 OS నెంబర్ 950/2026 కేసుల్లో తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ప్రత్యర్థులు గోడ నిర్మాణాన్ని కొనసాగిస్తూ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు కోర్టు ఉత్తర్వులు సమర్పించినప్పటికీ సరైన రక్షణ కల్పించడం లేదని, తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ అక్రమ నిర్మాణాన్ని తొలగించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మాది కోరపల్లి జమ్మికుంట మండలము. కార్యదర్శి ఏం చేసిండు, అడ్డం పొడుగు ఇంటి భూమికాడికి వచ్చిండు, కొలిసిండు. కొలితే అదే వెళ్ళమంటే అది మాదే అన్నాక చెత్తబొత్తున్నది కదా, పొరకలు ఉన్నాయి కదా, సరే నీ నోటికి అందాజు చెప్పమంటే సరే నా 9 గుంటలు సార్ అని నేను అన్నాక నాకు 3000 రూపాయలు ఇస్తే ఇల్లు పని ఇచ్చిండు, ఒక 50 రూపాయలు రిటర్న్ ఇచ్చిండు. ఇక ఇచ్చినాక ఏం చేసిండు, మళ్ళా ఇక ఇల్లు పన్ను మళ్ళీ మొన్న ఇస్తానని నేను అన్నాక ఇక సాదా సబ్ టికెట్ ఇచ్చిండు. నేను ఏమంటా అంటే ఇప్పుడు నేను ఇవ్వలేదు అని ఉల్టా చేసి నేను ఇండిషన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా మేము హాస్పిటల్ పోంటి ఈయన డైర్సింగ్ పేషెంట్ అయితే మేము హైదరాబాద్లో 10 రోజులు, కరీంనగర్లో 10 రోజులు, 20 రోజుల వరకు మంచిగా గోడ ఆత్మకూరు రాజయ్యను భాగ్యమ్మ వాళ్ళ కొడుకు ఇక కథం మేము లేకముందు చూసిర్రు. గోడ పెట్టినాక ఎందుకు పెట్టిరని మేము అది పోతే నన్ను అక్కలు ముక్కలు అంత బూతులు తిట్టిండు. వాళ్ళ కొడుకు నీళ్ళు పోతాడు, గోడకు నీళ్ళు పోతాడు. నేను పోయి గోడ కాడ నిల్చున్న వల్ల ఇక తిట్టినాక నేను సప్పుడేకి వచ్చినాక ఏం చేసిన మళ్ళీ మరి సారు నాకు ఇల్లు పన్ను చిట్టి నాకు నల్ల బిల్లు ఇయ్యి అని నేను అన్న వల్ల సరే అమ్మ ఇస్తా అన్నాడు. ఇస్తా అని వారం రోజులు నింపించుకున్నాక నేను ఇస్తాను అనుకున్నా కానీ మళ్ళీ సోమవారమేనాక ఇస్తానని అనుకున్నా కానీ నువ్వు ఆన్లైన్లోకి వెళ్ళి తీసుకోపో అంటే మరి ఒక్కొక్కరు ఇల్లు చుట్టూ తిరిగితే ఇల్లు పన్ను కడతలేరు. నేను నీ దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి నేను ఇల్లు పన్ను కడతానంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు అని అంటే ఇస్తాను అనుకున్నా కానీ నేను ఈ వారం రోజులు బట్టి మరి నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఫస్ట్ ఎందుకు చెప్పలేదని నేను అన్నాక లేదు నేను ఇయ్యనమ్మా నువ్వు ఆన్లైన్లో తీసుకో అన్నాడు. మరి నువ్వు ఆఫీస్లో డ్యూటీ చేసుడు ఎందుకు, మరి నువ్వు ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఇస్తారు కదా, మేము ఆన్లైన్లోకి ఎందుకు పోతామని నేను అన్నాక లేదు నేను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఆ కథం బండి వేసుకున్నాడు, వేరే టైం ఎక్కించుకున్నాడు. పోతా అంటే ఇక నేను ఇంటికి వచ్చినాక అదేందో ఇల్లు పని ఇయ్యనన్నాక ఇక నేను హాస్పిటల్ మళ్ళీ తీసుకొని పోయి వచ్చినాక అది చేసిన వాళ్ళు ఎవరు ఇయ్యకన్నారు. నేను ఇస్తానని అనుకున్నా కానీ ఇయ్యాని అన్నాడు. మరి వాళ్ళ పేరు చెప్పరాదు ఎవరు అని అంటే నేను చెప్పా అన్నాడు. ఆర్డర్ వచ్చినాక కూడా గోడ పెట్టిండు, 5-6 రోజులకు గోడ పెట్టిండు. ఇండిషన్ ఆర్డర్ వచ్చినాక లాయర్ చుట్టూ మాట్లాడిండు. లాయర్ కూడా మన వేరేటోళ్ళతో ఫోన్లు చెప్పిస్తాడు, ఇంట్లో ఇన్వాల్వ్ కావద్దు లాయరు అని అంటే వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను బరాబర్ ఇన్వాల్వ్ అవుతా, మీకు ఏమన్నా ఆధారం ఉంటే మీరు ఎక్కడన్నా చూసుకోరు కానీ అని ఏమో రామకృష్ణ లాయరు అయితే ఇక ఆయనను బెదిరిస్తారు వాళ్ళ వీళ్ళతోటి ఫోన్లు చేపించి కూడా. నాకు అన్ని కరెక్ట్ ఉంటేనే నేను కేసు పట్టినా ఆయన అని చెప్తే కూడా నాకు మళ్ళీ చెప్పిండు పలానా వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఈ ఇల్టవ్ రాజయ్యను ఈ కార్యదర్శి చేయబట్టే నా భూమికి గోడ పెట్టించారు, వీళ్ళిద్దరే మోసగాలి. నాకు న్యాయం జరగాలి అంతే, నా భూమి నాకు ఉండాలి, న్యాయం జరగాలి. ఆయన భూమి ఆయన కాదు వేరే ఉన్నది అని కావాలని ఇళ్ళకి వస్తాడు కార్యదర్శి చేయబట్టే. కలెక్టర్ గారు ఏమన్నారు, నీది నీకే ఉంటది, నువ్వేం ఆశపడకు, నీకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. నా పేరు అశోక్, జమ్మికుంట మండలం కోరపల్లి విలేజ్. మేము ఇల్లారు జాగా 2 గుంటలు మా ల్యాండ్లోకి కార్యదర్శిను పక్కనున్న ఆత్మకూరు రాజా ఇద్దరు కలుసుకొని 2 గుంటల భూమిని ఎలానైనా తీసుకోవాలని చెప్పి కుట్రలు పండుతున్నారు. మా దగ్గర అన్ని కాయిదాలను 1990లో కొనుక్కున్నాము. మేము కొనుక్కున్న
సాదాపైన కాగితం ఉన్నది, అన్ని కాగితాలు ఉన్న తర్వాత మేము మొటేషన్ చేయించుకున్నాం. మొటేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అన్నీ చూసుకున్నాం. గవాయిలు ఉన్నారు. కొన్నప్పుడు మేము భయాన్ని ఇచ్చినప్పుడు ఇప్పటికీ సాక్షులు కూడా ఉన్నారు. అందరు ఉన్నాక కూడా కార్యదర్శి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎలానైనా కానియకుండా చేస్తున్నాం. మొదటిదాకా ఆన్లైన్లో ఉన్న ఇంటి పన్ను కట్టి తీసిస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఇల్లు పన్ను ఫస్ట్ ఇంతకుముందుకు ఇంటి పన్ను కట్టించుకున్నాడు, తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చిండు, రెసిప్ట్ ఇచ్చిండు, అవన్నీ నేను ఏమి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పి అన్ని అబద్ధాలు ఆడుతుండు. దీని గురించి కలెక్టర్ గారికి వచ్చి ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ కార్యదర్శి గారు కాల్ చేయడం జరిగింది. ఇంజక్షన్ రచన నువ్వు ఎలా గోడ కట్టించినావు అంటే దాని మీద ఏం మాట్లాడకుండా చెప్తున్నాడు. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.